ఏ విషయాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు? ఏం సమస్యలు ఉన్నాయి? కూటమి వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి అనేది జరగలేదు. ఇంతకుముందు చూసుకుంటే మనం 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా ప్రతి పథకం కూడా మన జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. ఏదంటే ఏం చూసినా ఒక అమ్మఒడి కానీ, ఒక చేయూత కానీ, ఒక రైతు భరోసా కానీ, పెన్షన్ల పెంపు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ప్రతిదీ నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా చేశారు. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇల్లు ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 25 లక్షల పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇచ్చారు. అలాగే 2 లక్షల పైగా జాబులు ఇచ్చారు, వాళ్ళు పర్మనెంట్ జాబులు. అలాగే మొత్తం చిన్న చితక చూసుకుంటే 4 లక్షల పైన జాబులు ఇచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అరాచకాలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కాలంలో మన రాష్ట్రంలో 17 కాలేజీలు తీసుకొస్తే ఈరోజు మన నర్సీపట్నం స్పీకర్ గారు ఏమంటున్నారు, ఈ కాలేజీ కనిపించలేదా, దీనికి జీవో లేదా? జీవో లేకుండా ఈరోజు 500 కోట్లతో కాలేజీ ఎలా కట్టేస్తున్నారు ఈ నర్సీపట్నం స్పీకర్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. ఏమన్నారు, ఎవరు వస్తారు రమ్మండి, దమ్మున్న మగాడైతే రండి అన్నారు. అందుకనే ఈరోజు మన జగనన్న ఈ కాలేజీని సందర్శనానికి ఈరోజు వస్తారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కాబట్టి ఇది చేశాం అని ఈరోజు మేము చెప్పగలం. గత 5 సంవత్సరాల్లో మా గవర్నమెంట్, మా సీఎం, మా జగన్ గారు, మా ఎక్స్-సీఎం అన్ని పథకాలు చేశారని చెప్పడానికి మేము ఈరోజు కాలు రారేసుకొని చెప్తాం. ఇన్ని పథకాలు చేశారు కాబట్టి కనీసం ఈ 15 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి సభాముఖంగా రండి, మేము చూపిస్తాం. మా గవర్నమెంట్లో వచ్చిన 5 కాలంలో మేము ఏం చేస్తారో మేము చెప్తాం. మీ 5 సంవత్సరాలు కాదు, మీ చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు 4వసారి సీఎం అవ్వడం, 4 సార్లు కూడా నువ్వు ఎంత చేసావురా, మేము 5 సంవత్సరాల కాలంలో చేసింది చెప్తాం. 4 సంవత్సరాలు సీఎం అవే, ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా పొత్తు లేకుండా గెలవకూడదు అతను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారు, పొత్తులతో గెలుస్తారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు కనిపించలేదన్నారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతుంది. ఎక్కడ కనీసం ఎక్కడున్నా కూడా పరిస్థితి సినిమా షూటింగ్ తీసుకున్నారు, ఎక్కడో ఉన్నారు. ఒకటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే భయం పుట్టుకుంది, మేము విడిపోతే మళ్ళీ ఓడిపోతాం, మేము కలిసి ఉంటే అని భయం ఒకటి పుట్టించిన ఎవరనుకున్నాం. అదే ఆ భయం పుట్టించింది మా జగనన్న. మేము విడిపోతే ఓడిపోతాం అనే భయం పుట్టించారంటే మా జగనన్న. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకో మాట్లాడలేకపోతున్నారంటే మేము విడిపోతాం, మేము కలిసే పోటీ ఉంటాం అని ఈరోజు కూడా చాలా మీటింగ్లో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు టీడీపీ నాయకులు ఏం చెప్తారో అలా చేయండి, వాళ్ళతోనే కలిసి ఉండండి అంటున్నారు. ఎందుకు అది విడిపోతే ఎక్కడ ఏం జరిగిపోద్దని ముందు మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయమని అడుగుతున్నాం. ఎక్కడ 50 సంవత్సరాలు దాటిలోకి పెన్షన్ ఇచ్చేస్తున్నారు, ఎక్కడ ఉన్న పెన్షన్లే తీసేస్తున్నారు. ఇంకేం పెన్షన్ ఇస్తారు? వీళ్ళు 15 నెలల కాలంలో ఎంతమంది పెన్షన్లు ఇచ్చారో చెప్పమనండి. ఏమీ లేదు ఇచ్చేది. మహా అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అరకొరగా చేసి ఏదో దులిపేసుకున్నారు. అదే గ్యాస్ అంటారా, అది కొంతమంది పడుతున్నాయి, పడలేదు. అది కూడా చాలామంది పడలేదు. మొన్న రీసెంట్గా ఒక ప్రీ పోస్ట్ పెట్టారు అంతే తప్ప అతను సూపర్ 6 మరి నేను 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు? ఇప్పుడు వచ్చి ఒక ఉద్యోగం లేదు. మా అయితే ఒక డిఎస్సి తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలోనే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే, మీరు మా అయితే డిఎస్సి జగన్మోహన్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ 16,000 జాబులు ఇచ్చేసి మేము ఇచ్చేస్తామని మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు. మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చండి అని మేము అడుగుతున్నాం. డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ ఏముందండి? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఈరోజు డెవలప్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద ఎక్కడ? మన మద్యం ద్వారా సంపద సృష్టించడమా? ఇన్నాళ్ళ మన బెల్ట్ షాపులు ఎక్కడ ఉండి కాదు. గవర్నమెంట్ కాలంలో 45,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి మూసేస్తే ఒక మండలానికి 2-3 ఉండి అంతే బెల్ట్ షాపులు. ఎక్కడో మండలంలో 3-4 ఉండి ఈరోజు ప్రతి ఊర్లో బెల్ట్ షాపులే. ప్రతి ఊర్లోని అసలు బెల్ట్ షాపు లేని ఊరు లేదు. ఇప్పుడు సొంతంగా రీసెంట్గా మన నెల్లూరులోను గుంటూరులోనే సొంతంగా టీడీపీ నాయకులు సొంతంగా వాళ్ళ సొంత బ్రాండ్ తయారు చేసుకున్నారు. అంటే జనాలు చంపడానికి తప్ప ఇది మద్యం చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం లేదన్నారు. మద్యపాన పిల్లలు పొట్ట కొడుతున్నావు జగన్ అన్నాడు. మా అనుభవుడు ఎవరు మరి ప్యాకేజ్ ఇస్తారు ఎక్కడోడండి, ఆడెక్కడో ఉంటున్నారు. ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలు ఎందుకు గెలిపించారో చూడాలి తప్ప మీరు సినిమా షూటింగ్ తీసుకోవడానికో ఎక్కడ ఉండడానికి కాదు. మీరు ఇచ్చే ఆ హామీలు నెరవేర్చండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 17 కాలేజీలు కూడా ఓపెన్ అయిపోయి ఉన్నాయి. అసలు కనీసం కాలేజీలు ఎంత కట్టారు కానీ జీవో కూడా లేదన్నారు, కాలేజీలు పెట్టలేదు అంటున్నారు. ఇన్ని కాలేజీలు చదువుతాను.